మోడర్న్ లైఫ్ హ్యాస్ బికమ్ వెరీ స్ట్రెస్ఫుల్. అందరూ టయర్డ్గా ఉంటున్నారు, డిప్రెస్డ్గా ఉంటున్నారు. సో వాట్స్ ద సొల్యూషన్? వీలైతే 4 మాటలు, కుదిరితే ఒక కప్పు కాఫీ. అయితే వరల్డ్ చాక్లెట్ డే నాడు ఐఎమ్ గివింగ్ యూ అన్ ఇంట్రెస్టింగ్ కంపారిజన్. కాఫీ అండ్ చాక్లెట్ రెండు కూడా ఒకటే రకమైన మాలిక్యూల్స్, బట్ కెఫీన్కి ఒక చిన్న తోక ఎక్స్ట్రా ఉంటుంది. దీనివల్ల బ్రెయిన్కి అది దానికి ఫ్రీ పాస్ లాగా ఉంటుందన్నమాట. సో మీకు ఎనర్జీ అన్నది చాలా ఫాస్ట్గా వస్తుంది. కాకపోతే ఎంత ఫాస్ట్గా ఎనర్జీ వస్తుందో మీ కాన్సన్ట్రేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చేయడానికి అంతే ఫాస్ట్గా ఎనర్జీ క్రాష్ కూడా అవుతుంది. వెరాజ్ చాక్లెట్లు ఏంటంటే ఒక కామ్ అలర్ట్నెస్ అన్నది వస్తుంది, విచ్ ఇస్ సస్టైన్డ్ ఓవర్ 3 to 4 hours. అండ్ మీకు కాఫీలో ఉండే క్రాష్ కూడా ఉండదు. ఇదే కాకుండా కాఫీ వలన మీ బ్లడ్ వెజల్స్ కాంట్రాక్ట్ అవ్వటం, హార్ట్ రేట్ ఫాస్ట్గా ఉండటం, ఇట్లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఎవరైతే కాన్సన్ట్రేటెడ్ కాఫీ తాగుతారో వాళ్ళలో ఈ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువ కనపడుతుంటాయి. అదే చాక్లెట్ అయితే బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవుతాయి, హార్ట్ మీద లోడ్ కూడా తగ్గుతుంది. అండ్ ఇదిలే కాకుండా 3 ఎలివేటింగ్ కాంపౌండ్స్, ఆనంద అమైడ్ ఇట్లాంటి మాలిక్యూల్స్ కూడా ఉన్నాయి, విచ్ ఎలివేట్స్ ది మూడ్ ఆఫ్టర్ ఈటింగ్ ఏ చాక్లెట్. కానీ ఈ బెనిఫిట్స్ అన్నీ రావాలంటే ఒక చిన్న లూప్ హోల్ ఏంటంటే, మార్కెట్లో ఉన్న అన్ని చాక్లెట్లు కూడా నిండా షుగర్ను పాలు ఉంటాయి. మీ క్యాలరిక్ మొత్తం లిమిట్ అంతా కూడా చాక్లెట్ తింటే లేచిపోతుంది. సో చాక్లెట్ బెనిఫిట్ కావాలి అంటే అవాయిడ్ ఈటింగ్ ది చాక్లెట్స్ విత్ షుగర్. ఓకే, డార్క్ చాక్లెట్ తినాలి, 70% అండ్ అబోవ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. 70% ఎందుకు పెట్టామంటే అది దాటినాక తినగలిగితే తినొచ్చండి, కానీ కొద్దిగా చేదుగా ఉంటుంది. Okay, so this is an interesting thing on World Chocolate Day. Have a nice time.